ఇక బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. బీజేపీ మేనిఫెస్టోలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, సూర్య దినపత్రికలో వచ్చినటువంటి వార్తగా చూసుకుంటే సామాన్యుడిపై ఎన్డీఏ వరాల జల్లు. అలాగే ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం చూద్దాం. 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో బీజేపీ సంకల్ప పత్ర విడుదల చేసిన ప్రధాని మోదీ 14 అంశాలతో రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రూపకల్పన. 5 ఏళ్లు ఉచిత రేషన్, ముద్రా లోన్, 20 లక్షల రూపాయలకు పెంపు. 5 ఏళ్లు ఉచిత రేషన్, ముద్రా లోన్, 20 లక్షల రూపాయలకు పెంపు. ఇక పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు గాను భారతీయ జనతా పార్టీ కీలకమైన 4 అంశాల ఆధారంగా మేనిఫెస్టో సంకల్ప పత్రను తయారు చేసినట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అన్నదాత, నారీ శక్తి, గరీబ్, యువశక్తిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టోలో రూపొందించింది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మరో 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్, అర్హులైన పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాసు. ఓకే. తర్వాత డైరీ సహకార సంఘాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుతామన్న బీజేపీ. దాంతోపాటుగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంలో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులుగా మార్చే ప్రణాళికలు తీసుకొస్తామని ఈ వార్త ఇందులో చూద్దాం ఒకసారి. పాయింట్ టు పాయింట్ ఇక్కడ చూసుకుంటే బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఏంటి అంటే, మొదటిది ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్న విషయం, ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్, దానిని తీసుకురావడం ప్రధానంగా ఈ మేనిఫెస్టోలోని కీలక అంశం. 80 కోట్ల మంది పేదలకు మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 5 ఏళ్లలో పేదల కోసం మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, దివ్యాంగులకు అనుకూలముగా ఇళ్ల నిర్మాణం, దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ రైళ్ల విస్తరణ, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా, ముద్రా రుణాల పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచడం, 70 ఏళ్లకు పైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్యం, వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయూత, ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు, 3 కోట్ల మంది మహిళల్ని లఖపతీలుగా అంటే లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక, పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన క్రింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు, ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, సేవారంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ల ఏర్పాటు, విద్యుత్ వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం, రక్షణ, వంట నూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి, విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు. ఇది ప్రధానంగా నిన్న మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విషయాలు. అలాగే వీటితో పాటుగా ఉమ్మడి పౌర స్మృతి అనే విషయానికి వస్తే, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత మేనిఫెస్టోల్లోనే ఈ హామీ ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని ఇక్కడ నిజాయితీగా చెప్పారు మోదీ. గత సంకల్ప పత్రంలో ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని మోదీకి గ్యారంటీగా అభివర్ణించారు. వికసిత్ భారత్లో అంతర్భాగమైన యువశక్తి, నారీ శక్తి, పేదలు, రైతులు, ఇవి 4 స్తంభాలని, తమ సంకల్ప పత్రం దాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఈవెన్ జమిలీ ఎన్నికలు కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తామన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతి పరులు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి పంపిస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. గరీబ్, యువ, అన్నదాత, నారీని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు. అయితే ఇక్కడ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరుడు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళను మాత్రం
వాళ్ళపైన మాత్రం ఈడీ సిబిఐ దాడులు జరగట్లేదు. అటువంటి వాళ్ళను వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఈ బీజేపీలోకి చేరిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మోదీ తన 3.0లో తమ పార్టీ నేతల్లో ఉన్న అవినీతి పరులపై కూడా అలాంటి చర్యలే తీసుకుంటే చరిత్రలో అసలు మచ్చలేని నాయకుడిగా మోదీ మిగిలిపోతారు. దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. వందే భారత్ బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కావచ్చిందని, ఇక ఉత్తర దక్షిణ తూర్పు భారత్లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మోదీ మిషన్, జూన్ 4వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చాక 100 రోజుల్లోనే సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పనిచేస్తూ ఉన్నామని నరేంద్ర మోదీ వివరించడం గమనార్హం. ఇక కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ తరపున ఖర్గే మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోపై ఖర్గే ఏ విధంగా మాట్లాడారంటే, గత 10 ఏళ్ల కాలంలో పేదల కోసం ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడం ఏమిటి? అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతానని, చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్లలో దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేంత పెద్ద పని ఆయన ఏమీ చేయలేదు. 10 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీకి ఏమాత్రం ఆందోళన లేదు. పేదల సంక్షేమం కోసం ఏమీ చేయని ప్రధానమంత్రిని బీజేపీ మేనిఫెస్టోను విశ్వసించలేము అని ఖర్గే పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 14 ప్రశ్నలను ఎక్స్ వేదికగా ఖర్గే సంధించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న హామీ సంగతి ఏమిటి? ఎస్సీ ఎస్టీలపై నేరాలు 46% ఎందుకు పెరిగాయి? మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదు? మహిళలపై అఘాయిత్యాలను ఎందుకు ఆపడం లేదు? 100 కొత్త స్మార్ట్ సిటీల సంగతి ఏమిటి? 2020 నాటికి గంగానదిని ప్రక్షాళన చేస్తామన్న హామీ ఎటుపోయింది అని మల్లికార్జున ఖర్గే అద్భుతమైన విమర్శలు చేశారు. ఈ ప్రశ్నల వర్షం నిజంగా కాంగ్రెస్ పార్టీ విపక్షాల తరపు నుంచి నాకు చాలా పర్ఫెక్ట్ ప్రశ్నలుగా అనిపించాయి. ఈ ఖర్గే కౌంటర్ చేసినటువంటి ఈ ప్రశ్నలను కూడా సమాధానాలుగా తమ నెక్స్ట్ పరిపాలనలోనైనా మోదీ గనక ఆచరించి చూపిస్తే, అప్లై చేయగలిగితే 100కు 100% సాధ్యం కాదు ఏ హామీలను పూర్తి చేయడం. బట్ ఖర్గే చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కనుక చేస్తే వండర్ఫుల్ భారత్, వికసిత్ భారత్ గ్యారంటీ. సో ఇక్కడ ఖర్గే గారు చాలా రోజులకు ఒక మంచి ప్రశ్నలు అయితే వేశారు.